యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నాయకుడుగా ఉండాలనుకుంటున్న వాడు అందరికీ దాసుడిగా ఉండాలి. ఈ రోజుల్లో దాసుని యొక్క లక్షణాలు కానీ, హెల్పర్గా సహాయపడే వ్యక్తిగా ఉండే లక్షణాలు బహు తక్కువ మందికి ఉన్నాయి. దయచేసి మర్చిపోకండి, సతీష్ కుమార్ ఈరోజు ఇంత సేవ చేయగలుగుతున్నాడంటే, ఒక విలువైన సంఘానికి కాపరిగా ఉండగలుగుతున్నాడంటే, ఇన్ని పుస్తకాలు నేను రాయగలుగుతున్నా, ఇన్ని పాటలు రాయగలుగుతున్నా, ఇన్ని ప్రసంగాలు నేను చేయగలుగుతున్నా, వందల సంఖ్యలో టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందించగలుగుతున్నది సతీష్ కుమార్ యొక్క ఒక్కడి సామర్థ్యం కాదు. నా వెనుక సహకరించే సైన్యాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టే ఇది సాధ్యమవుతుంది. సో నువ్వు ఏదైతే చేయాలి అని చెప్పి దేవుడు ఆశిస్తాడో అది చేయడానికి కావలసిన సహకారం అందించే వారిని కూడా దేవుడు లేవనెత్తుతాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. అదే సమయంలో నీ స్థానం ఏమిటి? నాయకత్వమా, నడిపించేటటువంటి స్థానమా, లేక వెనక ఉండి సహకరించేటటువంటి స్థానమా? ఏమిటి నీ స్థానం?